అప్పారావు, నేను ఒకసారి రామారావుతో మాట్లాడే ముందు మళ్ళొకసారి మీరు అదనపు సమాచారం కన్ఫర్మేషన్ తీసుకోండి, అక్కడ అధికారులతో లైన్లో ఉండండి. రామారావు, ఇప్పుడున్న దీని ప్రకారం అయితే మనకి ఓడలరేవు అల్లవరం మండలంలోని ఓడలరేవు దగ్గర తీరాన్ని తాకిందని సమాచారం, నాకు వచ్చిన అప్డేట్. సో ఓకే, మీకు వచ్చిందా లేదా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ప్రభుత్వం ఏం చెప్తోంది? రామారావు. వెంకటకృష్ణ, ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కానీ లేకపోతే ఆర్టీజీఎస్ కానీ లేకపోతే దీంతో పాటు ఐఎండి కానీ వీళ్ళు మాత్రం ఇంకా తుఫాను తీరాన్ని తాకేందుకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను ప్రయాణం చేస్తుంది సముద్రంలో. ఇది తీరాన్ని తాకేందుకు ఇంకా టైం పడుతుందని అంటున్నారు. మీరన్నట్టు కాకినాడకు సమీపంలో ఓడలరేవు వద్ద కానీ లేకపోతే యానాం, బిట్వీన్ యానాం అండ్ అమలాపురం మధ్యలో కానీ తీరాన్ని కోస్టును తాకే అవకాశం ఉందంటున్నారు. ఇది పూర్తిగా ల్యాండ్ ఫాల్ అయ్యేందుకు మాత్రం 2 గంటలు, ఎప్పుడైతే తీరాన్ని తాకుతుందో అక్కడి నుంచి సైక్లోనిక్ అయి పూర్తిగా ల్యాండ్ ఫాల్ అయ్యేందుకు మాత్రం, అంటే పూర్తిగా భూమి మీదకి, అంటే సముద్రం నుంచి భూమి మీదకి C2 ల్యాండ్ వచ్చేటప్పటికి మాత్రం దాదాపుగా 2 నుంచి 2.5 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా, అవసరమైతే రేపు ఉదయం వరకు కూడా రాష్ట్ర సెక్రటేరియట్లోనే, వెలగపూడి సెక్రటేరియట్లోనే ఉండబోతున్నారు. ఈయనతో పాటు మంత్రి నారా లోకేష్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా హోంమంత్రి అనిత, వీళ్ళంతా కూడా అక్కడే ఉండబోతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేయడంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా ఇంతకుముందు మీరు అన్నట్టు ఇది నిజంగా కూడా చాలా కీలకమైన సమయం. ఈ సమయంలో చాలా చోట్ల కూడా లో లయింగ్ ఏరియాస్ నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు రిహాబిలిటేషన్ సెంటర్స్కి రావడం లేదు అనేది ముఖ్యమంత్రికి అందుతున్న నివేదికలు. అందువలన ఈ నేపథ్యంలో వాళ్ళని బలవంతంగా అయినా సరే, ముందు మీరన్నట్టు ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ప్రాణాలు పోతే మాత్రం తిరిగి రావు. అందుకోసం అని చెప్పి వాళ్ళని బలవంతంగా అయినా పోలీస్ ఫోర్స్ ఉపయోగించి అయినా సరే ఎక్కడైతే హిట్ ఏరియాస్ ఉంటాయో ఆ హిట్ ఏరియాస్ నుంచి వాళ్ళని ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా మొత్తం 1207 పునరావాస కేంద్రాల్లో 76,800 మందిని ఇప్పటి వరకు కూడా తరలించారు. చిన్న ఇంటరప్షన్ మనకి. ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, తలరాత బాగోపోతే ఈ రాత్రి కాళరాత్రి అవుతుంది కాబట్టి, అలా కాకూడదనే ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా సెక్రటేరియట్లోనే ఈ రాత్రికి ఉండి మా పరిస్థితిని సమీక్షించాలనుకుంటున్నారు. కాబట్టి మొత్తం యంత్రాంగం అంతా, క్షేత్రస్థాయిలో యంత్రాంగం, పై స్థాయిలో యంత్రాంగం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ఈ రాత్రి మెలకుగా ఉండి మానిటర్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి